హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. అండ్ స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తే మూవీ నాకైతే పర్లేదు, బాగానే ఉంది. బ్లాక్ బస్టర్ అనే అంతగా లేదు, అలానే మరీ తీసి పారేసేలా కూడా లేదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది మూవీ. కోహినూర్ గురించి, ఔరంగజేబ్ గురించి ఇవన్నీ చూపించి స్టోరీ బిల్డ్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కంప్లీట్ యూటర్న్ తీసుకుంటుంది. కోహినూర్ నుంచి స్టోరీ సడన్ గా సనాతన ధర్మం, మతం గురించి డైవర్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఒక పార్ట్ గా, సెకండ్ హాఫ్ ఇంకో పార్ట్ గా చూస్తే మూవీ బాగుంటుంది, కానీ రెండూ కలిపి ఒకే మూవీలో ఇరికించడం డజంట్ వర్క్ అనే చెప్పాలి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2.5 years తర్వాత పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తున్నందుకు ఫ్యాన్స్ కి కావాల్సిన మూమెంట్స్ అండ్ డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా ఉంటాయి. అండ్ ఫైట్ సీక్వెన్సెస్, అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా మళ్ళీ అవే ఎలివేషన్స్ ఉంటాయి. అండ్ విఎఫ్ఎక్స్ అయితే దారుణం, అసలు స్క్రీన్ మీద క్లియర్ గా అర్థమైపోతుంది ఇది ఎడిటెడ్ అని. ఇన్ని ఇయర్స్ టైం తీసుకొని ఆల్రెడీ June 12th కి రిలీజ్ అనౌన్స్ చేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఈ రోజు రిలీజ్ చేశారు. ఇంత టైం తీసుకుని కూడా విఎఫ్ఎక్స్ కరెక్ట్ గా చేయలేదంటే నిజంగా ఆశ్చర్యమే. ఈ మూవీ మొత్తం క్రిష్ గారి తీసుంటే మేబీ ఇంకోలా ఉండేదేమో. డైరెక్టర్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా స్టోరీలో కొంచెం గందరగోళం అయిందేమో అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఒక వజ్రాల దొంగ ఒక దొరతో కలిసి హైదరాబాద్ కి ట్రాన్స్పోర్ట్ అవుతున్న డైమండ్స్ దొంగతనం చేస్తూ ఆ హైదరాబాద్ నవాబ్ కి దొరికిపోతాడు. అండ్ తనని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఢిల్లీలో ఔరంగజేబ్ దగ్గర ఉన్న కోహినూర్ని దొంగతనం చేసి తీసుకుని రమ్మని చెప్తారు. అలా ఢిల్లీకి బయలుదేరతాడు మన హీరో. సో ఈ స్టోరీలోకి సనాతన ధర్మం ఎలా వచ్చింది, ఆ కోహినూర్ డైమండ్ ఏమైంది, అండ్ హీరోయిన్ పంచమి క్యారెక్టర్ ఏంటి, ఔరంగజేబ్ ఏమయ్యాడు అనేది మిగతా స్టోరీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే వీరమల్లుగా ఎరగొట్టేశారు. కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ పులితో అండ్ వోల్ఫ్స్ తో కంటి చూపుతో కంట్రోల్ చేసే సీన్స్ అయితే టూ గుడ్ ఉంటాయి. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. ఇంకా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా బాగానే చేశారు. యాక్చువల్లీ మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ లో మంచి ట్విస్ట్ పెట్టారు, కానీ సెకండ్ హాఫ్ లో పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. బాబీ డియోల్ యాజ్ ఔరంగజేబ్ కూడా బాగానే చేశారు. ఒక రూత్లెస్ ముఘల్ ఎంపరర్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మిగతా మెయిన్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ కోటా శ్రీనివాసరావు గారు, నాజర్ గారు, సుబ్బరాజు గారు, సునీల్ గారు, సత్యరాజ్ గారు అందరికీ కూడా వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ చెప్పా కదా, అన్ని కూడా ఏదో హాఫ్ కుక్డ్ లాగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళందరూ కూడా వారి రోల్స్కి తగ్గట్టు బాగానే చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఎంఎం కీరవాన్ గారి బీజిఎం అయితే ఎక్సలెంట్. ప్రతి సీన్ ని కూడా తన బీజిఎంతో ఒక మెట్టెక్కించారని చెప్పాలి. సాంగ్స్ అయితే నాకు అంతగా ఏం అనిపించలే. అండ్ మూవీలో ఈ సాంగ్స్ వచ్చే టైమింగ్ కూడా కొంచెం ఆక్వర్డ్ గానే ఉంటుంది. ఎక్సెప్ట్ ఎవరది ఎవరది అని మాట వినాలి సాంగ్స్. సినిమాటోగ్రఫీ కూడా ఓకే, బాగానే ఉంది. బట్ ఆ విఎఫ్ఎక్స్ వల్ల కొన్ని సీన్స్ ఘోరంగా ఉంటాయి. ఓవరాల్గా మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ నార్మల్ ఆడియన్స్కి పెద్దగా ఎక్కకపోవచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook and Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.